వెల్కమ్ టు ఆంధ్ర వేవ్స్ న్యూస్. జ్ఞాపకంగా మారనున్న విశాఖ ఎయిర్పోర్ట్. ఆగస్టు 17తో కమర్షియల్ విమాన సర్వీసులకు గుడ్ బై. భోగాపురం నుంచి కొత్త ప్రయాణం. ఉత్తరాంధ్ర ప్రజల గగనయానానికి 6 దశాబ్దాలుగా సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం త్వరలోనే ఓ మధుర జ్ఞాపకంగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి నడుస్తున్న అన్ని కమర్షియల్ విమాన సర్వీసులు భోగాపురానికి తరలిపోనున్నాయి. దీంతో దశాబ్దాలుగా ఉత్తరాంధ్రకు గగన ద్వారంగా నిలిచిన విశాఖ ఎయిర్పోర్ట్ వాణిజ్య విమానాల సందడికి వీడ్కోలు పలకనుంది. Fine evening reporting 30 degrees Celsius and will be expected to land in another 25 minutes. We hope you all had a comfortable flight and thank you for choosing Indigo. Jai Hind. Cabin crew prepare for arrival. Thank you. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక అవసరాల కోసం నిర్మించిన ఈ ఎయిర్ ఫీల్డ్ 1962లో పౌర విమాన సేవలకు తెరుచుకుంది. 1976 నుంచి క్రమబద్ధమైన కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగ పరిధిలో కొనసాగిన ఈ విమానాశ్రయం దేశంలోనే సివిల్, మిలిటరీ విమానాలు ఒకే రన్వేను వినియోగించే అరుదైన ఎయిర్పోర్ట్లో ఒకటిగా గుర్తింపు పొందింది. గత 6 దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి తమ ప్రయాణాలను ప్రారంభించారు. ఉద్యోగాల కోసం తొలిసారి విమానం ఎక్కిన యువకులు, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, ప్రముఖుల రాకపోకలు, కుటుంబాల కలయికలు, వీడ్కోలు క్షణాలు, ఇలా ఎన్నో భావోద్వేగాలకు విశాఖ ఎయిర్పోర్ట్ వేదికగా నిలిచింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలోనూ ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషించింది. ఐటీ, ఫార్మా, పర్యాటకం, పోర్టు, పారిశ్రామిక రంగాల విస్తరణకు ఇది ప్రధాన అనుసంధాన కేంద్రంగా నిలిచింది. అయితే ప్రయాణికుల సంఖ్య పెరగడం, విస్తరణకు అవకాశం లేకపోవడం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భోగాపురంలో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఆగస్టు 17 నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు వెళ్లే అన్ని కమర్షియల్ విమానాలు భోగాపురం నుంచే నడవనున్నాయి. ప్రస్తుతం విశాఖకు ఉన్న VTZ విమానాశ్రయం కోడ్ కూడా భోగాపురానికే బదిలీ కానుంది. అయితే విశాఖ విమానాశ్రయం పూర్తిగా మూతపడదు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగ కేంద్రంగా నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డుకు సంబంధించిన విమాన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు, ప్రపంచానికి గగన ద్వారంగా నిలిచిన విశాఖ ఎయిర్పోర్టు ఇప్పుడు జ్ఞాపకాల పుటల్లోకి చేరబోతుంది. అదే సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పెట్టుబడులకు, పర్యాటకానికి, ఉపాధి అవకాశాలకు, కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. ఒక చరిత్ర ముగుస్తుంది, మరో చరిత్ర ప్రారంభమవుతుంది. ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ప్రారంభమవుతోంది విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. మామూలుగా విమానాశ్రయం అంటే విమాన రాకపోకలకే అనుకుంటారు. కానీ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఇక్కడ ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేకించి కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన పెరిషేబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్, కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్తులో విశాఖపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్వర్క్లతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో కీలకమైన ఎయిర్ కార్గో లాజిస్టిక్స్ హబ్గా ఎదగనుంది.
ఇప్పటికే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 6.13 లక్షల కోట్ల పెట్టుబడులతో 189కి పైగా పరిశ్రమలు, ప్రాజెక్టులు వస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయంలో ఒక్క విజయనగరం జిల్లాకే కాకుండా ఉత్తరాంధ్రలోని ప్రతి జిల్లాకు కొత్త అవకాశాలు రానున్నాయి. విజయనగరంలోని విమానయాన ఆధారిత పరిశ్రమలకు, విశాఖలోని సమాచార సాంకేతిక రంగానికి, సెమీ కండక్టర్ తయారీ రంగానికి, అనకాపల్లి ఉక్కు, ఔషధ, లిథియం బ్యాటరీ, ఆధునిక రసాయన పరిశ్రమలకు, శ్రీకాకుళం పారిశ్రామిక కారిడారుకు, అల్లూరు జిల్లాలోని అరకులోయ కాఫీ రైతులకు, పార్వతీపురం మన్యం పసుపు, గిరిజన ఉత్పత్తులకు, వీటన్నింటికీ ప్రపంచ మార్కెట్లను చేరుకునే అవకాశాన్ని ఈ విమానాశ్రయం కల్పించబోతోంది. పర్యాటకం, ఎగుమతులు, వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలన్నింటికీ ఇది కొత్త ఊపునిస్తుంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. నేను అలయన్స్ కోసం ఎందుకు తప్పన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తప్పన పడ్డానంటే, आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है. Andhra Pradesh, powering progress, strengthening connectivity and accelerating growth. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, the Government of India continues to strengthen the foundations of a Viksit Bharat. Today, Andhra Pradesh is receiving major development projects, marking a major milestone in Andhra Pradesh's aviation journey. The Alluri Sitarama Raju International Airport, Bhogapuram, is being inaugurated. Developed at a cost of over 5,600 crore rupees, it has an initial capacity to serve 6 million passengers annually. Spread over 2,200 acres and designed as a next-generation smart airport, it is much more than an airport. Beyond the runway, the AeroCity, the Aviation Hub and EduCity will bring together enterprise, talent, learning and community in one connected region, creating skills, jobs, education, healthcare, new markets and stronger communities. It will drive tourism, investment and economic growth across the region. The foundation stone is being laid for the ASIP semiconductor project at Visakhapatnam. With an investment of over 460 crore rupees, the facility will manufacture around 96 million semiconductor chips annually and create high-skilled employment opportunities, strengthening India's clean energy network. The foundation stone is being laid for the transmission system for integration of Kurnool 4 Renewable Energy Zone Phase 1. Being developed with an investment of over 5,500 crore rupees, the project will enable the evacuation of 4.5 gigawatts of renewable energy and its integration with the national grid. 2 additional transmission systems are being inaugurated. The Kurnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Anantapuram and Kurnool Solar Energy Zone Transmission Scheme, developed with an investment of over 800 crore rupees. Collectively, these transmission systems will strengthen the national grid by enabling reliable transmission of clean energy and support India's energy transition and sustainable development. The foundation stone is also being laid for the high-level bridge at Lingasamudram on NH 565 with an investment of over 25 crore rupees. 3 completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Recharla Guruvaigudem Greenfield Highway,
developed at a cost of over 760 crore rupees. The 29-kilometer Guruvayagudam Devarapalli Greenfield Highway, developed with an investment of over 930 crore rupees. And the 6-kilometer Tadipatri bypass on NH67, constructed at a cost of 160 crore rupees. These corridors will promote regional linkages, enhance access to major religious destinations, improve safety and reduce travel distance. Together, these projects will improve connectivity, strengthen infrastructure, expand clean energy capacity and create direct and indirect employment opportunities across Andhra Pradesh. Under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu and Deputy Chief Minister Pawan Kalyan, these projects mark another decisive step towards a Viksit Andhra Pradesh and a Viksit Bharat.